పరిశుద్ధ దేవుని సంఘమంతటికి తండ్రి అయిన దేవుడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం అనుగ్రహింపబడాలని దేవుని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ప్రియులారా. అదే రీతిగా ప్రభునందు మిమ్మల్ని అందరినీ దీవించుచున్నాను కూడా. ఈ దినము కూడా ప్రభు ఇచ్చిన సిద్ధపాటును బట్టి తోడ్పాటును బట్టి బోధన గూర్చినటువంటి సంగతులను మన బైబిల్లో నుంచి ధ్యానిద్దామండి. ఒక విధంగా పోయిన వారం మనం ఆలోచించిన సందర్భానికి కొనసాగింపు అనుకోండి. పోయిన వారం దేవుని లేఖనములను బట్టి మనం ఆలోచించిన సందర్భం ఏమిటి అనంటే, దేవుడు దినముల అంతమందు కనబడుతున్నటువంటి విరుద్ధమైన బోధ, అబద్ధమైన బోధ, వాక్యాల్లో దేవుడు చెప్పినటువంటి సంగతులను చెబుతున్నటువంటి బోధకు దూరంగా ఉండమని జాగ్రత్త చెప్పిన విషయాలను మనం గుర్తు చేసుకున్నాం. కొన్ని సంగతులు మీ హృదయానికి చేరాయని భావిస్తున్నాను ప్రియమైన వాళ్ళారా. నేను ఒకటి మాత్రం చెప్పగలను, ఇది మన జాగ్రత్త మీద ఆధారపడిన విషయం అండి. మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత బాగుంటాం, మనం ఎంత నిర్లక్ష్యంగా ఉంటే అంత నష్టపోతాం. అంతకుమించి పెద్ద మాట ఏం లేదు ప్రియమైన వాళ్ళ నా దగ్గర చెప్పడానికి. ఈరోజు అందులో భాగంగానే ఇంకొక విలువైన సంగతిలో మనం నడుద్దామండి. మోసం ఉంది, అబద్ధం ఉందని చెప్పిన దేవుడే మనకి ఏది ఆరోగ్యమో కూడా చెప్తుంటాడండి బైబిల్లో. ఆ ఆరోగ్యకరమైన బోధన గురించి ఈరోజు మనం నేర్చుకోవాలి. ఇది మనకు అవసరం. మీ అందరిలో ఆసక్తి కలిగించడానికి, ముఖ్యంగా సంఘంలో ఉన్న పురుషులను పురికొల్పడానికి ఒక బలమైన మాట దగ్గర నుంచి వాక్యమును ప్రారంభించాలనుకుంటున్నాను. ఎఫెసీయులకు రాస్తున్నటువంటి పత్రిక, పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారిని ప్రేరేపించి రాపిస్తున్నటువంటి మాటను మీరు చూడగలిగితే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వాక్యములను మనం చూడగలిగితే, అది కాకుండా నేరుగా 4 చదివేద్దాం. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. ఈరోజు మీ అందరి కళ్ళతో మీరు పెద్దగా చూడవలసిన పదం ఏముంది అని అక్కడ అంటే, ప్రభు యొక్క బోధలో కూడా పిల్లల్ని పెంచవలసిన బాధ్యత ఉందట ప్రియమైన వాళ్ళారా. ఏ బోధలు పడితే ఆ బోధలు అనటం లేదు. చాలా నిర్దిష్టంగా దేవుని లేఖనం చెబుతుంది, ప్రభు యొక్క బోధలో మీరు పెంచాలి. ఎందుకు ఆ పదాన్ని ఇంతగా మీ దృష్టికి తీసుకొస్తున్నాను అనంటే, మనం చదువుతున్న ఈ బైబిల్లోనే ఎన్ని రకాల బోధల ప్రస్తావన జరిగిందో తెలుసా అండి. ఇక్కడ చూసిన లేఖనంలో ప్రభు యొక్క బోధ అని కనపడితే, కొన్ని లేఖనాల్లో అపోస్తల బోధ అని కనపడుతుంది, కొన్ని లేఖనాల్లో బిలాము బోధ అన్న పదం కనపడుతుంది, కొన్ని లేఖనాల్లో చూస్తున్నప్పుడు నికోలాయితుల బోధ అన్న పదం కనపడుతుంది, కొన్ని లేఖనాలను చూస్తున్నప్పుడు దయ్యంలో బోధ అని ఉంది, కొన్ని లేఖనాలను చూస్తున్నప్పుడు అన్య బోధ అని ఉంది. ఇన్ని ఉన్నాయండి, ఇవన్నీ ఉన్నాయి. ఇన్ని వర్గాలు మనకు కనపడుతున్నాయి. ఇక్కడ ఒక వర్గం మనతో మాట్లాడుతూ ఏమంటుందంటే, తండ్రులారా, మీ పిల్లలకు మీరు కోపం రేపక ఇదిగో ప్రభు యొక్క శిక్షలోను బోధలోను మీరు వారిని పెంచాలి. ప్రభు బోధ ఏంటో తెలియకుండా అందులో పెంచగలమంటారా? చిన్న ప్రశ్న. సాధ్యం కాదు. ప్రభు బోధ మనకు తెలియాలి అనంటే, ప్రభు బోధ ఏంటో దాన్ని వెంబడించవలసిన అవసరం మనకుంది, వెతుక్కోవాల్సిన అవసరం కూడా ఉంది ప్రియమైన వాళ్ళారా. ఇప్పుడున్న సమాజంలో ఎలా అయిపోయింది అనంటే, పెద్ద గడ్డితో నింపినటువంటి గుంపులో ఒక గుండు పిన్ను విసిరేసి దాన్ని పట్టుకోవడంలా మారిపోయిందండి. దీన్ని పట్టుకోవడం తెలుసా? ప్రభు యొక్క బోధని. ఎంత పెద్ద ప్రయాసంతో నిండిపోయింది అన్నట్టు ఇప్పుడున్న పరిస్థితుల్లో. పెద్ద గుంపుగా ఉన్నటువంటి దాంట్లో ఒక చిన్న విషయాన్ని అందులో పడేసి దాన్ని వెతుక్కొని రండి అని అంటే ఎంత ఇబ్బందో, ఎంత కష్టమో. చేతులు ఎత్తవలసిన పరిస్థితులు అండి. ఏం వెతకగలం చెప్పండి? పెద్ద గడ్డి గుంపులో చిన్న గుండు పీదను. ఇది వ్యక్తిగతంగా మీరు నేను ఆలోచించవలసిన విషయం. ఇంకా స్థిరంగా చెప్పగలను, మీరు మీ పిల్లలకు చాలా శ్రేష్టమని ఇవ్వగలుగుతుండొచ్చు. రాత్రనక పగలనక కష్టపడి మీరు మీ ఇష్టాలను, మీ అభిరుచులను అన్నిటినీ మీరు వాటిని అదిమి పట్టుకొని వాటి కొరకు వ్యయపరచకుండా వాటన్నిటినీ కాదనుకొని వాటన్నింటిని ఈరోజు మీ పిల్లలకు మీరు సమకూరుస్తుండొచ్చు. ఎవరు కూడా ఆర్డినరీ ఫాదర్గా ఏం లేరండి, మదర్గా ఏం లేరు. పిల్లల ఎడల శ్రేష్టంగా ఉండాలన్న మీ మనసే ఉంది అందులో, నేను కాదనటం లేదు. ఎన్నో శ్రేష్టమైన ఇస్తున్న మీరు ప్రభు బోధన కూడా అంతే శ్రేష్టమైనది ఇస్తున్నామని ఒక్కసారి పరిశీలించవలసిన కాలం ప్రియమైన వాళ్ళారు ఇది. వాస్తవానికండి ఇవి ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఆలోచించవలసిన విషయాలు. అసలు ప్రభులోనికి మనం మొదటగా రాగానే మనం వెతుక్కోవాల్సిన విషయాలు ప్రియమైన వాళ్ళారు ఇవన్నీ. కాకపోతే అప్పుడు మన పరిణతి, మన ఎక్స్పీరియన్స్, మెచ్యూరిటీ తక్కువ, మనుషుల మీద మనకు అభిప్రాయాలు ఎక్కువగా ఉండి వీటేటిని ఆలోచించలే ఆ టైంలో మనం.
సాగిపోయాం ప్రియమైన వాళ్ళారా. మన ఆలోచనలో మన బుద్ధిలో ఉన్నదంతా మనం అనుసరించాం, మన పిల్లల్ని అనుసరించేటట్టుగా చేసాం. ఇప్పుడు కూడా దాని విషయంలో మన మార్పు ఏం చేసుకోలేదు, అలా ట్యూన్ అయిపోయి సాగిపోతున్నాం. కానీ ఎఫెసీ పత్రికలో మాత్రం దేవుని లేఖనం నిర్దిష్టంగా చెప్తున్నది, మీరు ప్రభు బోధలో పెంచండి వారిని. ప్రభు బోధలో. ఈరోజు ఆ ప్రభు బోధ ఆనవాళ్ళు మనకు తెలియాలండి, గుర్తులు మనకు తెలియాలి. సరే, గతంలో ఏం జరిగింది, ఇప్పటివరకు ఏం జరుగుతున్న దాని మీద మీ మీద నేరారోపణ చేయను, విమర్శ అంతకన్నా చేయను. ఎందుకనంటే ఆరోపించే మనసుతో దేవుడే లేనప్పుడు నేనెవరిని? నేనైనా మీరైనా ఇప్పుడు చేయవలసిన విషయం ఏమిటి అని అంటే, ప్రభు బోధ మనకు కావాలి ప్రియమైన వాళ్ళారా. దాన్ని మన పిల్లలకు కూడా ఇవ్వగలగాలి. మీకు అనిపిస్తుండొచ్చు, ఏ బోధ అయితే ఏంటి, ఏ బోధ అయితే ఏంటి. సరే, బైబిల్లో ఉన్న పదాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే చాలాసార్లు, మరి ముఖ్యంగా తిమోతి పత్రికలో, తీతు పత్రికలో ఎక్కువగా రాస్తారు పౌలు గారు ఆ పదాన్ని. బోధన ప్రస్తావిస్తున్నప్పుడు, వారిద్దరికి రాస్తున్నప్పుడు ఏమైనా పదాన్ని వాడతాడంటే, ఇదిగో ఆరోగ్యకరమైన బోధ విషయంలో జాగ్రత్త చేయండి సంఘంలోను. కొన్ని పదాలలో హితబోధ అన్న పదం కనపడుతుంది, కొన్ని పదాల్లో ఫుట్నోట్లో ఉన్న వాటితో చూస్తే ఆరోగ్యకరమైన బోధ. ఒకసారి ఆలోచించండి ప్రియమైన వాళ్ళు, ఎందుకు ఆ పదంతో పోలుస్తున్నాడు ఆరోగ్యకరమైన? ఎందుకంటే ఆ పదం మనకు చాలా దగ్గరండి. మానవ సంబంధంలో మన శరీరానికి ఆరోగ్యానికి చాలా దగ్గర సంబంధం ఉంది. మనం ఎంత మెచ్యూర్ అయినా, అంటే ఎంత అతీతమైన బలవంతులమైన ఆరోగ్యం దగ్గర మనం దాసులేనండి. మానవ దేహానికి ఆరోగ్యానికి పదానికి ఉన్న బంధం అలాంటిది. ఎందుకు ఆ మాట చెప్తున్నాను అని అంటే, ఆ పదం మనకు తెలియాలి ప్రియమైన వాళ్ళారా. ఈరోజు పాడైంది తింటే ఆరోగ్యం మనకు రాదండి. పాడైంది తింటే ఆరోగ్యం రాదు. అంటే ఒక ఆరోగ్యకరమైన బోధ ఈ దేహంలో ఎన్నో మార్పులను ఇవ్వగలదండి. ఆరోగ్యంగా ఉంటాం, లాంగ్ లైఫ్ బతకగలుగుతాం, మన ఎదుగుదల కూడా బాగుంటుంది, శరీర పౌష్టవం అంటారు కదా, దృఢత్వం. ఇవన్నీ దేని మీద ఆధారపడి మనం పొందుకుంటామంటే ఆరోగ్యకరమైనటువంటి తిండి తింటే. అందుకోసమండి ఒకప్పుడు వైద్యం గురించి పెద్దగా లేదు, ఇప్పుడంతా వైద్యం అయిపోయింది. కానీ ఒకరోజు వైద్యం అంతా ఏమిటి అని అంటే భోజనమే ప్రియమైన వాళ్ళారా. మన పూర్వీకుల వరకు నడిచిందంతా ఏంటంటే భోజనంతోనే అన్నీ అయిపోయేదండి. ఈవెన్ ఇప్పుడు కూడా యూజువల్గా అండి మనం చేసేది ఎలా ఉంటుందంటే, జ్వరం వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఫుడ్ మానేస్తాం, సీరియస్గా దీనికి లైట్ డైట్కి షిఫ్ట్ అవుతామండి. టైం ఇప్పుడు అట్లుంది. నాకు స్టిల్ రిమెంబర్, నేను ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాను సిక్నెస్ అప్పుడు. మన చర్చిలో ఉన్న విజయన్న వాళ్ళ నాన్న ఒకటే చెప్తా ఉంటాడట, ఒరే మనం ఎప్పుడు అనారోగ్యంగా ఉంటాం అప్పుడే ఎక్కువ తినాలిరా. ఎప్పుడు బలం ఎక్కువ అవసరం? బలహీనంగా ఉన్నప్పుడే బలం ఎక్కువ అవసరం కదా. అంటే అది నేను చెప్తుంది ఏంటి అంటే, ఒకప్పటి పద్ధతి అలా ఉండేనండి. ఫుడ్ బాగుండే, దానివల్ల ఆరోగ్యం కూడా దొరికే. నిజం ప్రియమైన వాళ్ళరా. ఒక ఆరోగ్యకరమైన బోధ అన్న పదాన్ని ఎందుకు వాడుతున్నంటే, ఈరోజు బోధ కూడా అండి మన ఆంతర్య పురుషుడు బైబిల్ పదము. మనలో ఇంకొక పురుషుడు ఉన్నాడు, ఆత్మ సంబంధంగా మనం ఎదుగుతున్నాం, వాడికి కూడా ఎదుగుదల కావాలి ప్రియమైన వాళ్ళారా. అనారోగ్యకరమైంది, పౌష్టికంగా లేనిది, ఒక విధంగా దాంట్లో ఉండవలసిన విలువలతో లేని దాన్ని మనం పెట్టామనుకోండి, శరీరం ఏ విధంగానైతే ఎనిమిగ్గా మారిపోతుందో, బలహీనంగా మారిపోతుందో, రక్తహీనతలోనికి వెళ్ళిపోతుందో, ఈరోజు క్రైస్తవ్యంలో ఉన్నటువంటి మన ఆంతర్య పురుషుడు కూడా బలహీన పడుతున్నాడండి. కాకపోతే ఏమైపోయామంటే మనం ఆత్మ సంబంధంగా లేవు ప్రియమైన వాళ్ళారా. ఈ లేఖనాలు మనకు అప్పుడప్పుడు గుర్తొస్తుంటాయి, కానీ ఎప్పుడు గుర్తుండవలసిన లేఖనాలు. రోమీలకు రాసిన పత్రికలో ఒక మాట కనపడుతుంటుంది. ఆ మాట చూస్తున్నప్పుడు ఆలోచన ఈ రీతిగానే మనకు కలుగుతుంది. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. రోమీలకు రాస్తున్నటువంటి పత్రిక 8వ అధ్యాయము. ఇక్కడ అంటున్నాడు దేవుడు, 3 నుంచి కొన్ని వాక్యాలు చదువుకుంటూ వెళ్ళిపోదాం, లేకపోతే 5 నుంచి చదివేద్దాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంచుతురు. మన చెక్కింగ్ అండి ఈ బాడీ గురించి చేసుకున్నంతగా ఇన్నర్ బాడీ గురించి చేసుకోవటం లేదండి. నేను బోధించే సమయానికి, మీరు వినే సమయానికి ఇక్కడితో ఆపేసాం ప్రియమైన వాళ్ళారు. ప్రతిరోజు చెక్ చేసుకునేదంతా దేని గురించి ఉందో తెలుసా అండి? ఈ భౌతికమైన దేహం గురించే ఉంది. దీని తినడం గురించి ఉంది, దీని అందం గురించి ఉంది, దీని అలంకరణ గురించి ఉంది, దీనికి ఉన్న వసతుల గురించి ఉంది, దీనికి ఉన్నటువంటి సౌకర్యాల గురించి ఉంటుంది, దీనికి ఉన్న అభిరుచుల గురించి ఉంటుంది. ఎంతసేపు దీని చుట్టేనండి మన మనసు అంతా. ఒకప్పుడు మనం అన్యులుగా ఉన్నా అలా ఉండిపోతే బాగుండేదండి, ఇంకా అది ఆశీర్వాదం ఒక విధంగా. కానీ ఇప్పుడు మనం అన్యులం కాదు కదా.
ఇప్పుడు మనం ఆలోచించవలసిన జీవితం ఎలా ఉంది అని అంటే, ఇప్పుడు మనం ఆత్మానుసారం అని చెప్తున్నాడండి దేవుడు. సున్నితంగా అడుగుతున్నాను, దేవుని తరపునే, వ్యక్తిగతంగా కూడా కాదు, దేవుని తరపున అడుగుతున్నాను. సోమవారం నుంచి శనివారం వరకు నేను ఆత్మానుసారునని గుర్తొచ్చిన వారి చెయ్యిని చూడాలనుకుంటున్నాను, కానీ ధైర్యం చేసి ఎత్తవనానండి. ఈరోజు నా మాట మీకు చేరింది. సోమవారం నుంచి శనివారం వరకు నేను ఆత్మానుసారుని అని మనసుకు గుర్తొచ్చిన వల్ల మనసు ఒకసారి చెక్ చేసుకోండి. ఒక్కసారి మనకు గుర్తొచ్చిందా? చూడండి ప్రియమైన వాళ్ళారా, ఎందుకు ఈ ఆలోచన అంతా ఇప్పుడు కలుగుతుంది అని అంటే, దినములు దగ్గర పడుతున్నాయి కనుక అండి. దినములు చాలా దగ్గరగా ఉన్నాయి కనుక భయం వెంటాడాలి ప్రియమైన వాళ్ళారా. నిజంగా టెన్షన్ అంటూటంగా అది తినేస్తుండాలి మనల్ని, స్థిమితంగా ఉండనివ్వకూడదు. వాస్తవంగా నటండి, మీకు ఈ విధంగా నేను చెప్పొచ్చు, ఇప్పుడున్న మన కాలంలో మన పూర్వీకుల కంటే మన ప్రార్థన నిడివి పెద్దగా ఉండాలటండి. వాస్తవానికి మన పూర్వీకుల ప్రార్థన నిడివి కంటే మన నిడివి ఎక్కువగా ఉండాలట. ఎందుకంటే మనం చాలా దగ్గరగా ఉన్నాం ప్రియమైన వాళ్ళారా. అన్నిటికీ ప్రభు రాకడకు, దుష్టత్వానికి, మన బలహీనతలకు, అన్నిటికీ మనం బాగా దగ్గరగా ఉన్నామండి మన పూర్వీకుల కంటే. కానీ వారి ప్రార్థనలో ఏమండి విడవని గోజాడుట కనపడింది. మన ప్రార్థనలో ఎలా ఉంది అని అంటే, సెకండ్స్, హార్డ్లీ మినిట్స్ దగ్గరకు వచ్చి ఆగేవండి. లోటు తెలుస్తుందా మీకు? స్పష్టంగా కళ్ళకు కొట్టొచ్చినట్టుగా కనపడుతుందండి లోటు. ఇప్పుడు శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు. ఏమండి ఇక్కడ మనం మారు మనసు ఇక నొందవలసిందేనండి. ఇక చాలు మనం ఈ శరీర సంబంధులుగా ఉండుటకు ఆగిపోయింది అక్కడే. ఈ విషయం అంతా మీ ప్రస్తావనకు నేను తీసుకురావడానికి నా బలమైన ఆలోచన ఏమిటి అని అంటే, ఏమండి ఒక ఆరోగ్యకరమైన బోధ మనల్ని ఆత్మానుసారమైన స్థితిలో ఉంచుతుంది. అప్పుడు అర్థమవుతుందండి బోధ యొక్క విలువ మనకి. మన ఆంతర్య పురుషుడు ఎంత బలహీన పడుతున్నాడో అప్పుడు తెలుస్తుంటుంది. ఒకప్పుడు వినొద్దు ఈ పదాలు అన్నవి ఈరోజు వినగలుగుతున్నామంటే వీక్ అయిపోయామండి. ఒకప్పుడు ఇక ఈ పాటలు వినొద్దు, లేకపోతే ఇలాంటి కామెడీ చూడొద్దు, లేకపోతే ఇలాంటి పిచ్చి విని వేటిని కూడా ఇక ఎంకరేజ్ చేయొద్దని ఒకప్పుడు అనుకొని ఇప్పుడు వాటితో చాలా స్లోగా ఏకీభవించి సాగుతున్నామంటే, బాగా వినండి ప్రియమైన వాళ్ళారా, నొచ్చుకోవద్దు మేమాట. మన ఆంతర్య పురుషుడు బలహీనపడ్డాడు, కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. ఎవరితో? మన బాహ్య పురుషునితో ఇక కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే మన మనసంతా శరీరానుసారంగా ఉండిపోయింది. శరీర విషయంలో మేము మనసు ఉంచుతున్నాం, శరీర విషయాలను వెతుకుతున్నాం, శరీర సంబంధాలు అనే గుర్తు చేసుకుంటున్నాం, ప్రతిదీ అలానే మనం డీల్ చేస్తున్నాం, వీక్ అవుతున్నాం అండి. ఏం చేస్తాడు ఇక ఆంతర్య పురుషుడు మాత్రం? మన ఆత్మీయంగా ఉన్నటువంటి పురుషుడు మాత్రం ఏం చేస్తాడు చెప్పండి? బలం ఎక్కడిది? బలపడడానికి ఆరోగ్యమైనటువంటి తిండి పెడితే కదా. సమస్య అక్కడే వచ్చింది ప్రియమైన వాళ్ళారా. నేను కూడా ఈరోజు సంపూర్ణంగా చేయవచ్చని అడుగుతున్నాను. నన్ను మనస్ఫూర్తిగా దయచేసి క్షమించండి. ఎందుకనంటే ఈ ఆరోగ్యకరమైన బోధ విషయంలో ఇంత గట్టిగా, ఇంత బలంగా మిమ్మల్ని ముందే సిద్ధం చేసి ఉండాల్సింది నేను. ఏమైపోయింది అని అంటే, చాలా సంగతులు చెప్పేసిన తర్వాత ఇప్పుడు మీరు సీరియస్ అవ్వండి అని అంటే, మీరు ఇంతకుముందు అన్నీ చాలా లైట్గా వినేశారు. ఇప్పుడు చాలా లైట్గా వినేశారండి. లైట్గా వినేసి ఆ టైంలో ఇంత సీరియస్గా చేసినా కొంచెం బుద్ధి వచ్చేదేమో మనకి. నేను రిగ్రెట్ అవుతున్నానండి ఈ విషయంలో. పొరపాటు జరిగింది దేవా. సరిగ్గా ప్రిపేర్ చేసుకోకముందే శ్రేష్టమైన విత్తేసాను. చాలా త్రోవ పక్కన పడిపోయాయి, చాలా రాత్రి నెలను పడిపోయాయి, చాలా ముళ్ళ కంపల్లో పడిపోయాయి, కొన్ని మాత్రమే శ్రేష్టమైన నేలలో పడ్డాయి. లోపం నాదేనండి. కానీ ఇప్పటి నుంచి ఆలోచనతో లేని భయమైన వాళ్ళారా, ఒక దీర్ఘమైన ప్రార్థన దేవుని ఎదుట నిజంగా గుహజాడుకుంటున్నాను. అందుకోసం మీతో స్థిరంగా చెప్తున్నాను. ఇప్పుడు మనం ప్రభు యొక్క బోధను వెంబడించవలసిన వారము, వెతుక్కోవలసిన వారం. మంచి స్థిరమైన పదంతో చెప్పాలంటే అసలు ప్రభు యొక్క బోధ ఏంటో మనకు తెలియాలి. ఏదో పెద్దది ఏముండదండి. అంటే ప్రభు యొక్క బోధ అని టైటిల్ పెట్టి దానికి సంబంధించి ఏదో చెప్పబోతానని మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇది కొత్త ప్రసంగం కాదు, మనకు బుద్ధి వచ్చు ప్రసంగం అంతే, కొత్తదేం కాదు. స్థిరంగా మనం గుర్తు చేసుకుంటుంది ఏమిటి అని అంటే, ఇది ఆరోగ్యకరమైన బోధ విషయంలో ఇప్పుడు మనకు జాగ్రత్త చేయాలి. ఎందుకనంటే అది మనకు హెల్దీ, మనకు అది అవసరం. వన్ వర్డ్లో చెప్పాలి అని అంటే, ఏది ఆరోగ్యకరమైన బోధో అది ప్రభు బోధ అండి. సరే, కొన్ని లేఖనాలు పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని చూడడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి మీరు తిమోతికి పౌలు గారు రాస్తున్నటువంటి 2వ పత్రికలోనికి రాగలిగితే, ఇది హెచ్చరిక, ఒక విధంగా రెడ్ నోట్ మనం చదవబోతుంది.
అంత్య దినాల్లో ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయి చెబుతున్నాడు. అంత్య దినాలు కానీ ఎప్పుడు 3 గుర్తుపెట్టుకోకండి, 4వ అధ్యాయం కూడా అంత్య దినాలు అవుతాయి. నిజం. తిమోతికి పౌలు గారు రాస్తున్నటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం నుంచి మొదలైంది మనకు. ఇదిగో అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని నువ్వు తెలుసుకో. విడగొట్టారు కనుక అది 3లోకి వెళ్ళింది. విడగొట్టకపోతే ఆ పత్రిక అంతా ఒక విధంగా అంత్య దినాలకు జాగ్రత్త చేయి సంఘములోనని తిమోతికి పౌలు రాసిన మాటలు అవుతాయి. ప్రియమైన వారలారా, 3లో మొదలుపెట్టి హెడ్ టైటిల్ మొదలుపెట్టి రాసుకుంటూ 4వ అధ్యాయంలోనికి వెళ్ళేసరికి 4వ అధ్యాయంలో చెప్తున్న మాటలు చూడగలిగితే ఏమని మాట్లాడుతున్నారో చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు తిమోతికి రాస్తున్నటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము. వెదర్ చల్లగా ఉండి నా బైబిల్ అంతా అతుక్కున్నట్టు కనపడుతుంది. కొంచెం స్లోగా తీస్తాను ఈరోజు, చాలా చినిగిపోతుందండి నా బైబిల్, కొంచెం లేట్గా తీస్తాను. 4వ అధ్యాయము 3వ వాక్యం నుంచి చదువుదాం. 3వ వాక్యం నుంచి మాట్లాడుతుంది క్రిస్టియన్స్తో అని గుర్తుపెట్టుకోండి, అన్యులతో కాదు, క్రిస్టియన్స్తో. ఏం జరుగుతుందట? ఎందుకనగా జనులు హితబోధను సహింపక, ఇలా చేంజ్ చేసుకుందాం దీన్ని, క్రైస్తవులు హితబోధను సహింపక అనొచ్చు. అంటే అనొచ్చు నిరభ్యంతరంగా. అన్యునికి ఏం అవసరం అండి మన బోధ వచ్చి వినా? మనకి ఏమవసరం? ఇప్పుడు వాడు నిర్ణయించుకున్న దాంట్లో సాగిపోతున్నాడు. ప్రభు ఏదో ఒక రోజు అతన్ని ఆకర్షించితే తప్ప మళ్ళీ యేసుక్రీస్తు యొద్దకు రాడు, చాలా దూరం అతను. మరి ఎవరు వింటున్నారు? ఆదివారాలు, స్పెషల్ డేసు, స్పెషల్ ప్రేయర్సు ఎవరు బాగా దగ్గరగా ఉంటుంది? మీరు, నేనే, క్రైస్తవులమే. కానీ ఈ క్రైస్తవులకట అంత్య దినాల్లో ఎలాంటి పరిస్థితి ఉందట అంటే, జనులు హితబోధను సహింపక దురద చెవులు కలవారి తమ స్వకీయ దురాశలను అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. ఇప్పుడు చాలా చేంజ్ అయిందిలేండి. ఇక్కడ నుంచి ఇంకా చేంజ్ అయింది. మాకు నిన్న యూత్ మీట్లో కూడా ఇదే ఉండే ప్రియమైన వాళ్ళ వాక్యం. ఇక్కడన్నా పౌలు గారు రాస్తున్నప్పుడు ఎక్కడి వరకు వచ్చారట అంటే, వాళ్ళు కల్పనా కథల వైపుకు దిగుదరన్నారు. ఇప్పుడున్న ఈ తరంలో ఇంకా దిగజారి ఎక్కడికి చేరామో తెలుసా అండి? బూతులు. నిజమండి. క్రైస్తవ సేవకులు పుల్పిట్ మీద నిలబడి సంఘంలో ప్రసంగిస్తున్నవి యూట్యూబ్లలో అప్లోడ్ చేస్తున్నవి బూతులండి. లోక సంబంధమైన మాటలు, రెచ్చగొట్టే మాటలు, గ్రూపిజాలు క్రియేట్ చేయడాలు, ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి తెలుసా అండి? దేవుని పుల్పిట్ మీద. ఇది తెలుగు కల్చర్. ఇంగ్లీష్ కల్చర్ ఇంకెలా ఉందో తెలుసా అండి? ఒక సేవకుడు అన్నాడు ప్రియమైన వాళ్ళారా. ఒక సేవకుడు ఏమన్నారంటే, ఒక విధంగా అండి పుల్పిట్ని అసభ్య పదజాలంతో లేకపోతే అసభ్యపు విషయాలతో నింపేశారు. ఫోర్నిఫికేషన్ ఆఫ్ ద పుల్పిట్ అని ఒక పదాన్ని వాడేశాడండి సేవకుడు. హృదయంలో చాలా బలంగా తగిలింది ప్రియమైన వాళ్ళారా. పోన్ అనేది ఒక పదం అండి ఈరోజు తెలుసు. అది ఎక్కడికి పట్టుకొచ్చి పెట్టారట తెలుసా? దేవుని పుల్పిట్ మీదకి. కొన్ని చర్చెస్ ఉన్నాయండి, వాటి పేరు చెప్తే మీరు గవాన యూట్యూబ్లో కూడా చూస్తారేమన్న భయంతో చెప్పట్లేదు. విస్తుపోయానండి. దాన్ని నడిపించే సేవకుడు మాట్లాడుతుంటున్నాడు. యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఎలా ఉన్నాడో తెలుసు, చనిపోయినప్పుడు ఎలా ఉన్నాడో తెలుసు, ఆయన అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు మేము అలానే ఆరాధించుకుంటున్నాం. అయ్యో మీకు చేరపోవచ్చు ఆ పదము. పుట్టినప్పుడు బిడ్డగా ఉన్నప్పుడు ఆయనకు బట్టలు లేవు ప్రియమైన వాళ్ళారా. శిలువ మీద చనిపోయినప్పుడు కూడా ఆయనకు బట్టలు లేవండి. మీకు తెలుసా ఇప్పుడు అమెరికాలో ఒక చర్చ్ ఎలా నడుస్తుందో చెప్పడానికి నా నోట్లో పదం లేదండి. నిజం అంటే నిజం. ఆ చర్చ్లో ఎవ్వరు కూడా బట్టలు వేసుకొని వెళ్ళటం లేదు ప్రియమైన వాళ్ళారా. మత్తిపోయిందండి ఆ చర్చ్. అప్పుడు వీడియో పెట్టినోడు మంచోళ్ళేండి, మరి అసభ్యంగా ఏం చూపించకుండా చూపించాల్సిన రీతిగానే చూపించారు. దాన్ని చూడగానే తెలిసిపోయిందండి. ఆ టైంలోనైతే కల్పన కథలే అన్నాడు ప్రభు. ఈ టైంలో ఇంకెంత దిగిందో తెలుసా అండి? ఎవరు దీన్ని ప్రోత్సహిస్తుంది? చెప్పచేయాలనినా మనము అన్న దాంట్లో బ్రాకెట్ పెట్టి చెప్తున్నాను, క్రైస్తవుడే. నిజం మరిపోయిన వాళ్ళారా. పోయిన వారం మేము ఇంటికి వెళ్తున్నప్పుడు నా తమ్ముడు నాతో అన్నమాట, ఇక రాయబడిన మాట కూడా అదే. జనులు హితబోధను సహింపక, వాళ్ళు వచ్చేసారు కదా, వీళ్ళే పోగు చేసుకోవడం మొదలుపెట్టేశారు. చూడండి ఆ పదము. చదుదాం. తిమోతికి రాస్తున్నటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 3 నుంచి. ఎందుకనగా జనులు హితబోధను సహింపక, హితబోధ అన్న పదానికి నెంబరేసి మనకుంది ఆరోగ్యకరమైన బోధ. ఇది వద్దు, ఇప్పుడు ఇది వద్దు. అది ఎలా ఉంటుందో కొద్దిసేపు నేను చెప్తాను ప్రియమైన వాళ్ళారా. వాక్యాల కంటే ఎక్కువ దాన్ని వివరణిస్తాను. కానీ ఎలా అయిపోయింది ఏంటంటే, ఇప్పుడు అదొద్దు, మాకు అదొద్దు. నిజమేనండి. అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇంట్లో ఉన్న ఫుడ్ కూడా తినట్లేదండి ఇప్పుడు పిల్లలు. నవ్వొస్తుంది వాళ్ళు చెప్పేటి చూస్తుంటే. ఇప్పుడు ఏది కావాలి అంటే రెస్టారెంట్స్ కావాలి. కొద్ది రోజులు ఆగండి,
కొద్ది రోజులే. ఇప్పుడు హెల్త్ మాఫియా ఒకటి బయటకు వస్తుంది ప్రియమైన వాళ్ళారా. ఎన్ని క్యాన్సర్ ఇన్సిడెంట్లు బరస్ట్ అవుతాయో చూస్తాం ఇక మనం. కొద్ది రోజులే, వెరీ సూన్ అండి. అప్పుడప్పుడు ఆ మధ్యకాలంలో సహోదరు కోటయ్య గారు కూడా మా ఇంటికి వచ్చి మాట్లాడినప్పుడు, ఆ మధ్య నేను క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళానన్న, అసలు అక్కడ ఉన్న వాళ్ళని చూస్తే మనసులో లేకుండా ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. అసలు మనకు ఎప్పుడు చూయించాక హాస్పిటల్ వాతావరణం అటు మనం ఎప్పుడు పోక దానికి మనకు సంబంధం లేదనుకుంటున్నాం, కానీ వాళ్ళని చూడగానే అర్థమైపోయింది ఎక్కడో ఫారిన్ గురించి కాదు మాట్లాడుకోవాల్సింది, మన దాకానే వచ్చేసింది. ఈ చిన్న మాట అంతా దేని మీద నేను చెప్తున్నాను తెలుసండి, ఆరోగ్యం అన్న పదం చుట్టూ ఈరోజు ఆరోగ్యం నచ్చట్లేదండి. మన పిల్లలకి భౌతికంగా నచ్చట్లేదు, మనకు ఆత్మీయంగా నచ్చటం లేదు. సరే, భౌతిక విషయాలు చెప్పి మిమ్మల్ని ఏదో ఎడ్యుకేట్ చేయాల్సినంత అవసరం ఇప్పుడు ఏర్పడలేదు, ఎందుకంటే మీరు నాకంటే చాలా ఎడ్యుకేట్ అయి ఉన్నారు. కానీ ఇప్పుడు నేను ఎడ్యుకేట్ చేయాల్సిన విషయం ఏమిటి అని అంటే, ఆత్మీయంగా ఆత్మీయంగా మనం బలం నొందుకోవడానికి ఏం ఫీడింగ్ పెడుతున్నాం మనం, లేకపోతే ఏం కన్జ్యూమ్ చేస్తున్నాం, ఏం తింటున్నామండి అసలు, లేకపోతే ఇలా అనవచ్చు ఏం వింటున్నాము. ఓకే, మేము చర్చ్ తప్ప ఇంకేం వినట్లేదు అని ఒకవేళ మీ మనసు అంటుండవచ్చు, నేను దాన్ని కూడా ప్రోత్సహించానండి. మీ చర్చ్లో మాత్రమే వింటున్నాము, ఇంకా నేను ఏది వినట్లేదు అన్న మాట అనుకోండి, నేను ప్రోత్సహించలేను. ఎందుకంటే మీరు నన్ను పరీక్షించడానికి మీకు ఇంకో గుర్తు లేకుండా అయిపోద్ది. ఇలా కూడా నేను చెప్పొచ్చు, ఒకవేళ గుడ్డి విశ్వాసం కూడా ఏర్పడొచ్చేమో, భయం అవుతుంది నాకు. దేవునికి నేను ఈ మధ్య కొత్తగా కొన్ని ప్రార్థన చేయడం మొదలుపెట్టానండి. బైబిల్ చదువుతున్నప్పుడు చాలా సందేహాలు కడుగుతున్నాయి. ఈ సందేహాలకు సమాధానాలు ఇంకొక సేవకు నోట వెతుక్కోవడం కంటే ప్రార్థనలోనే అడగడం మొదలు పెడుతున్నానండి. కొన్నిసార్లు చాలా యుక్తి అడుగుతున్నాను, కొన్నిసార్లు చాలా సిల్లీ కూడా అడుగుతున్నాను. చాలా సిల్లీ అడుగుతున్న దాంట్లో కొన్ని ఉన్నాయిలేండి, అవి చెప్తే నవ్వొస్తాయి, కానీ నిజంగానే ధైర్యంగా దేవుణ్ణి అడుగుతున్నాను, ఎందుకంటే ఆయన చెప్తే ఇంకా బాగా చెప్తాడని. ఎందుకు ఈ మాట అంటున్నాను అని అంటే, ఎక్కడ ఒక్కరి మీద ఆధారపడేటువంటి తత్వం మనలోనికి వస్తే నిజంగా ప్రియమైన వాళ్ళ గ్రాడ్యువల్గా అండి మనం పరిశుద్ధాత్మ దేవుని మీద నుంచి కూడా బయటికి వెళ్ళిపోతాం. ఆ భయం అవుతుందండి, నిజంగా ఆ భయం ఉంది. అది మనల్ని ఆలోచింపజేయాల్సిన మాట కూడా అవుతుంది. ఎందుకంటే దేవుడు ఎక్కడో కూడా ఆయన తరపున మనిషిని ఆధారంగా వదిలేసిపోలేదు ప్రియమైన వాళ్ళారా. దేవుడు ఎవరిని ఆధారం పెట్టాడంటే అందరిలో పరిశుద్ధాత్మ దేవుని పెట్టాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడే మనకు సంపూర్ణంగా ఆధారం అంతే, ఇంకా మనుషులు కాదు. మారతారు ప్రియమైన వాళ్ళారా మనుషులు, పరిస్థితులను బట్టి, చాలా వాటిని బట్టి. లెంతీ అవుతుంది బట్ చెప్పాలి. ఒక సేవకుడు ఉన్నాడండి, యుఎస్లో ఉంటారు. ఆయన చాలా పెద్ద సెమినరీ, ఆ సెమినరీలో ప్రీచర్ అండి ఆయన. నిజంగా బాగా చెప్తాడు కూడా. అతను పెద్ద కమ్యూనిటీ ఉంది వాళ్ళకి. కేవలం ఎవ్రీ ఇయర్ అండి విశ్వాసుల కాదు, చర్చ్ అంటే ఎలా చెప్పాలి, పాదిర్లకే 3000 నుంచి 5000 మంది గ్యాదర్ అయ్యేంత పాదిర్లకే బోధించేటువంటి ప్రీచర్లు. ఏం జరిగింది అని అంటే, ఆ సేవకుడు వృద్ధుడు, ఇప్పుడు ప్రస్తుతానికి బతికే ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ బంధువుల పిల్లలలో ఎవరో మేల్ మ్యారేజ్ చేసుకుంటున్నాడు, ఒక పురుషుడు ఇంకొక పురుషుని చేసుకుంటున్నాడు. అప్పటివరకు చాలా బలంగా బోధించాడు. కానీ ఏం జరిగిందంటే, వాళ్ళ గ్రాండ్ మా వాళ్ళ అమ్మమ్మ తాతమ్మ వచ్చి అడిగిందంట, ఒరే ఇప్పుడు దీనికి వెళ్ళొద్దా. పాప ఆయన ఎందుకు చెప్పాడో తెలియదు ప్రియమైన వాళ్ళరా. ఆ సందర్భం ఏమొచ్చిందో కానీ అతను ఏమన్నాడు అని అంటే, ఆమెకు నేను ఇలా చెప్పవలసి వచ్చిందని అతను ఏం చెప్పాడంటే, వెళ్ళొచ్చు అన్నట్టుగా సమర్థించినట్టుగా మాట్లాడేశాడటండి. అది చాలా ప్రాబ్లం అయిపోయింది. ఆ ముక్కొకటి యూట్యూబ్లో వైరల్ అయిపోయింది. ఎంత బయటకు వచ్చేసింది అని అంటే, అతను సపోర్ట్ చేస్తున్నాడు, పురుషుడు వివాహం చేసుకోవడానికి సపోర్ట్ చేస్తున్నారని ఎప్పుడైతే బయటకు వచ్చిందో అన్నిట్లో ఆయన కట్ చేసేసారండి. నాకు మరీ వింతగా అనిపించింది ఏమిటి అని అంటే, ఇది ఈ కారణాన్ని బట్టి నేను అనవలసి వచ్చింది, ఆ విషయంలో నా ఉద్దేశం అది కాదు, నేను దీని విషయంలో రిపెంట్ అవుతున్నాను అంటే అయిపోయేదండి. అతనేం చేశాడు అంటే, ఇక్కడ నేను రిపెంట్ అవనని ఈయన నిలబడ్డాడండి. ఎందుకు ఈ మాట మీతో చెప్తున్నా అంటే, ఎగ్జాంపుల్, మనిషి మారతాడండి అని చెప్తున్నాను నేను. సేవకుడు బలమైన వాడు కావచ్చు, చాలా గొప్పగా ఇంతకుముందు బోధిండొచ్చు, ఏదైనా జరుగుండొచ్చు. కానీ నేను ఆధారపడవలసింది మనిషి దగ్గర మాత్రం కాదు ప్రియమైన వాళ్ళారా. అంటే ఆ సేవకుని జీవితంలో ఇంకేదో భయంకరమైన జరగాలని విషయం లేదు. కానీ నాకేమర్థమైందంట, అది విన్నప్పుడు ఆ సంఘటన, ఓహో నేను ఏ ఒక్కరి మీద కూడా ఆధారపడద్దు, ఇది పోవద్దు అనంటే మన జీవితంలో హితబోధను సహించని చెవులు మాత్రం రావద్దండి మనకి. అది మన సమస్య. మనమే, ఆ మాటలో అదే ఉంది, జనులు హితబోధను సహింపక, చదువుతున్నాను మళ్ళొకసారి, దురద చెవులు గలవారి తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని, ఒక ఆయన బయలుదేరితే ఆయన దగ్గరికి పోతారట కాదట, వీళ్ళ గ్యాదర్ చేస్తారట అండి వాళ్ళందరినీ. మీతో పోయిన వారు అన్నాను కదా, ప్రోడక్ట్ వినియోగం పెరిగితే ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది అన్నట్టుగా. వినియోగం చేసేవారు
దాన్ని కోరుకునేవారు, దాన్ని ఇష్టపడేవారు ఎక్కువైపోయారు. ప్రయాసం తీసుకోవటం లేదండి మనం. నిజం. ఎప్పుడు మనకు కాన్షియస్ పెరుగుతుందో, ఆ భద్రత పెరుగుతుందంటే మన ఇన్నర్ లైఫ్, లేకపోతే మనలో ఒక ఇన్నర్ మ్యాన్ ఉన్నాడు అనే విషయం మనకు తెలియాలండి. లేకపోతే మనలో ఒక ఆంతర్య పురుషుడు ఉన్నాడు, అతడు ఆత్మ సంబంధి అన్నటువంటి వెలుగు కావాలి. ఆ వెలుగు ఎంత కావాలి అనంటే మన భౌతిక జీవితమును మనం మర్చిపోయేంతగా కావాలట. ఏ వెలుగు? నేను ఆత్మ సంబంధంగా, నేను ఒక ఆత్మీయ పురుషునిగా నేను ప్రభువులో కట్టబడాలి, నా జీవితం ఆత్మ సంబంధమైందన్న విషయం ఎంతగా మనలో ఎదగాలట అంటే మన బాహ్య పురుషుని మింగేసంతగా ఎదిగిపోవాలట. దానికి ఎగ్జాంపుల్ ఎవరంటే పౌలు గారండి. ఏమండి అసలు అంటే అది ఎంత పై స్థాయికి ఎదిగితే అనగలరు. ఎందుకంటే ఆయన అన్నమాట ఏమిటంటే తన బాహ్య పురుషుని కలుగుతున్న శ్రమను గురించి ఏమన్నాడు తెలుసా? క్షణమాత్రముండు చులకని శ్రమ. ఆ శ్రమల గురించి ఒక అధ్యాయం కొరింథీతో చెప్తున్నప్పుడు ఎక్కడ కూడా ఆర్డినరీగా చెప్పలేదండి. ఆ దెబ్బలు కావచ్చు, ఆయన శ్రమ పడిన పరిస్థితులు కావచ్చు, ఓడ బద్దలైపోయిన నీటిలో నాలిపోయిన దినాలు కావచ్చు, ఆహారం దొరక ఆకలి దప్పులతో ఉపవాసం ఉండిన దినములు కావచ్చు, అవి ఏం అలా ఆర్డినరీగా చెప్పలేదు ప్రియమైన వాళ్ళారు ఆయన. కానీ ఆయన ఏమన్నాడు అంటే ఆయన ఆంతర్య పురుషుడు ఎంతగా వచ్చాడంటే తన బాహ్య పురుషుని మింగేశాడు. ఎంతకంటే ఇది నాకు క్షణమాత్రం ఉండు చులకని శ్రమ మాత్రమే. అక్కడికి చేరాలి ప్రియమైన వాళ్ళారు. మనం కనపడుతుందా మనం వెళ్ళవలసిన మార్గం మీకు నా మాటల్లో? ఈ విషయాలన్నీ మీతో ఇంత బలంగా చెప్పడంలో నా ఉద్దేశం ఏమిటి అని అంటే మన బాహ్య పురుషునికి బలం కావాలి. ఆ బలం ఎందులో మన ఆంతర్య పురుషునికి బలం కావాలి, లేకపోతే మన ఆత్మ సంబంధంగా ఉన్న మన జీవితానికి బలం కావాలి. అది ఎందులో ఉంది అని అంటే ఆరోగ్యకరమైన బోధలో ఉంది ప్రియమైన వాళ్ళారా. ఆరోగ్యకరమైన బోధలో. దయచేసి ఇలా మాత్రం మనం ఉండొద్దండి. మనకు నచ్చిన వారిని పోగు చేసుకునే వారిగా ఉండొద్దు. అప్పుడప్పుడు అండి మనం సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్లో మనల్ని గాయపరిచేటువంటి సువార్త బోధలు కూడా మనం చేసుకోవాలి ప్రియమైన వాళ్ళారా. అదే కదా ఎదుగుదల గుర్తు. అప్పుడు అనిపిస్తుంది, ఎవరున్నారు చెప్పండి మన సబ్స్క్రైబింగ్ ఛానల్లో? ఎవరున్నారు? మనకిష్టమైన సేవకులు ఉంటే అయ్యో మనం చాలా వీక్ అవుతాం వెరీ సూన్. నిజం ప్రియమైన వాళ్ళారా, రెండు కావాలి. అప్పుడప్పుడు అనిపిస్తుంది అసలు ఒకరోజు ఎందుకు నేను మళ్ళీ విశ్రాంతి దినాలు ఆచరించాలన్నటువంటి సేవకుంది కూడా నేను ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకున్నాను నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వారం తిరగగానే వాళ్ళే 2-3 నోటిఫికేషన్లు వస్తాయి. చూడగానే అసలు ఎందుకు చేసుకున్నాను, మళ్ళీ రియలైజేషన్. ఇక్కడ అన్సబ్స్క్రైబ్ చేయడం చాలా ఈజీ అండి. యూట్యూబ్ వచ్చిన తర్వాత సేవకులంతా మారిపోయారు కదా. కానీ ఇప్పుడు అనిపిస్తుంది లేదు ప్రియమైన వాళ్ళారా, మనము మన ఆరోగ్యమైన విషయాల్లో ఉన్నామా లేదని పరీక్షించుకోవడానికి కావాలి చాలా సంగతులు. మన చెవులకు వినసొంపుగా మనకు నచ్చినట్టుగా మన శరీర దురాశలను ప్రోత్సహించే వారిని మనం పోగు చేసుకోకూడదట. అంతే దినాల్లో ఇవి ఎక్కువగా ఉన్నాయి. పరీక్షించుకోండి ప్లీజ్. నేను పరీక్షించుకోమని సంఘమైన మిమ్మల్ని ఈరోజు కోరుతుంది ఏంటంటే ఆరోగ్యకరమైన విషయమైన సంగతుల్లోనే మనం వింటున్నామా లేకపోతే వాటిలోనే ఎదుగుతున్నామా అనేది పరీక్షించుకోవాలి ఇప్పుడు ప్లీజ్. ఇంకొక లేఖనం దీనికి సంబంధించి కొంత చూపించిన తర్వాత కొన్ని మాటలు మనం మాట్లాడుకుందాం ప్రియమైన వాళ్ళు. తెస్సలోనికకు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము. తెస్సలోనిక సంఘానికి రాస్తున్నటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వాక్యాన్ని చూడండి. 3వ వాక్యము ఒక విధంగా పౌలు గారు తన బోధన గురించి సాక్ష్యం ఇస్తుంటాడు, కానీ ఆశ్చర్యంగా ఇంకో దాని గురించి విట్నెస్ కూడా చేస్తుంటాడు ఆపోజిట్గా. 3లో అంటున్నాడు, ఏలైనగా మా బోధ కపటమైనది కాదు. రెండో మాట ఏమంటాడంటే అపవిత్రమైంది కూడా కాదు, మోసయుక్తమైంది కూడా కాదు. ఎందుకు ఈ మాట అంటున్నాడు అని అంటే జనులు హిత బోధను సహించకుండా పోగు చేసుకున్న బోధకు ఈ క్వాలిటీస్ కొట్టొచ్చినట్టుగా ఉంటాయి ప్రియమైన వాళ్ళారా. అపవిత్రమైంది, కపటమైనది, మోసమైనది. నిజం ప్రియమైన వాళ్ళారా. దీని పరీక్ష మనకు ఎలా తెలుస్తుంది చెప్పండి? బోధ ఇది ఆరోగ్యకరమైన బోధ, లేకపోతే ఇది ఒక విధంగా ఈ అపవిత్రమైనది, కపటమైనది, ఒక విధంగా మోసయుక్తమైంది అన్నాడు కదా. ఈ బోధకు ఆ బోధకు వ్యత్యాసం లేకపోతే తేడా మనకు ఎలా తెలుస్తుంది? ఉదాహరణకండి మీకు చెప్తాను. ఒక వ్యక్తి ఇంటి భోజనం తింటున్నాడు, ఇంకొక వ్యక్తి బయట హోటల్ నుంచి లేకపోతే క్యాటరింగ్ పాయింట్స్ నుంచి కర్రీ పాయింట్ నుంచి కొనుక్కొచ్చి భోజనం తింటున్నాడు అనేది సులువుగా చెప్పొచ్చటండి. సరే మనకంటే డాక్టర్ ఈజీగా చెప్తాడు ప్రియమైన వాళ్ళారా. తెలిసిపోతుంది, బాడీలో చేంజ్ ఉంటుందండి. ఎక్కువ రోజులు తింటే చాలా ఎక్కువ చేంజ్ ఉంటుంది ప్రియమైన వాళ్ళారా. ఇంకా
అంటే సోర్సే లేదు, ఇంట్లో చేసుకొని తినే పరిస్థితి లేదని సంవత్సరం అంతా నేను బయట తింటాను అని అంటే చాలా సివియర్గా సిక్ అవుతామండి. మీరు చెప్పండి, ఈ రెండిట్లో డిఫరెన్స్ అని చెప్పింది ఏంటి చెప్పండి? ఇంటి ఫుడ్కి బయట ఫుడ్కు డిఫరెన్స్ చెప్పింది ఏంటి? మన బాడీ, అంతే. మన శరీరమే డిఫరెన్స్ చెప్పింది, ఇంకేదో కాదు. మీరు చూడండి, మన ఇంట్లో కంటే కలర్ఫుల్గా ఉంటాయండి, మన ఇంట్లో కంటే ఎమ్మిగా ఉంటాయండి, మంచిగా టేస్టీగా ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే మన ఇంట్లో కంటే బాగున్నాయి అన్నట్టుగా ఉంటాయి. కానీ అది బాగుందా లేదని చెప్పింది ఏంటంటే మన బాడీ. సేమ్ థింగ్ ప్రియమైన వాళ్ళారా, ఇది ఆరోగ్యకరమైన బోధ, ఇది ఆరోగ్యకరమైన బోధ కాదని చెప్పేది ఏమిటి తెలుసా? మన ఇన్నర్ బాడీ. లేకపోతే ఇలా మన అంతరి పురుషుడే చెప్తాడు. సింపుల్ ప్రియమైన వాళ్ళారా. దానికోసం నేను మళ్ళీ ఏదో 100 మీకు వాక్యాలు చూపించి ఏదో చాలా లోతుగా తీసుకొని చెప్పాల్సిందేం లేదు. మన ఆంతర్య పురుషుడే మనకు చూపెడుతుంటాడు. మనం తింటున్నది లేకపోతే మనం వింటున్న ఈ బోధ నాకు ఆరోగ్యకరమైంది, ఇది నాకు ఆరోగ్యకరమైంది కాదనేది. కాకపోతే మనం శరీర పురుషునితో కాంప్రమైజ్ అయిపోయేసరికండి ఆంతర్య పురుషుడు ఏమైపోతున్నాడో, వీక్ అయిపోతున్నాడా, బలవంతంగా ఉన్నాడా, అసలు చచ్చిపోయాడా, అసలు మనం అవగాహన చేసుకోవడం ఆపేశాం. దురద చెవులు డామినేట్ చేస్తున్నాయి, నిజం. కల్పన కథలు డ్యామేజ్ చేస్తున్నాయి. ఈరోజు ఈ గొడవలు, అతని మీద ఇతను, ఇతని మీద అతను, ఈ గుండాయిజాలు, రౌడీజాలు, ఈ వీడియోలు, ఇవన్నీ చాలా ఎంటర్టైనింగ్ ఉండేసరికి వాటిలో విపరీతంగా కన్జ్యూమ్ అయిపోతున్నామండి. ఒక సేవకుడు చాలా కష్టపడి 6 నెలలు లేకపోతే 1 సంవత్సరం దేవుని దగ్గర కనిపెట్టుకొని ఒక వాక్యం ఎత్తి ఇది సంగతి, దేవుని ఆత్మీయంగా ఇలా ఉండమంటున్నాడని చెప్పిన ప్రసంగానికంటే ఎక్కువగా 5 గంటలు, 10 గంటలు, 24 గంటల్లోనే థౌజండ్స్ ఆఫ్ వ్యూస్ దేనికి వస్తున్నాయి మీకు తెలుసు, నాకు తెలుసు. మన ఛానల్లో ఉన్నాయి అవన్నీ. మన ఛానల్ అంటే చర్చ్ ఛానల్లో కాదు, మనం సబ్స్క్రైబ్ చేసుకున్న మన యూట్యూబ్ ఛానల్లో కనపడుతున్నాయి. కన్జ్యూమ్ చేసేటోళ్ళు ఎక్కువైపోయాం ప్రియమైన వాళ్ళరా. మనం కూడా అండి అప్పుడప్పుడు వీక్ అయిపోతాం అనిపిస్తుంది అండి. మళ్ళీ ఏదో జరిగిందంటే ఏమైందో ఒకసారి నొక్కి చూద్దాం, అయిపోయా. చూసా, అసలు మన ఆత్మీయ పురుషుడు బతికాడో చచ్చిపోయాడో కూడా మనకు తెలియని స్థితికి మనం పోయాం ప్రియమైన వాళ్ళరా. ఇదంతా ఎక్కడ జరిగింది అంటే నేను ఒక పదం చెప్పగలను, డే 1 నుంచి ఫీడింగ్ సరిగ్గా లేదు, సరైన భోజనం మనం పెట్టడం లేదు. పౌలు గారు అంటున్నారు, మా బోధ మోసమైంది కాదు, కపటమైంది కాదు, అపవిత్రమైంది కాదు. ఈ 3 వచ్చేసేయండి ఈరోజు ఇప్పుడున్న బోధలోనికి. మోసం ప్రియమైన వాళ్ళారా. ఎవరు ఇది ఎందుకు మాట్లాడుతున్నారో మనకు అసలు తెలియదండి, కానీ వెనక వారికి అందవలసిన దాన్ని అందుతుందన్న ఆలోచనతో అన్ని ప్రసంగించుకుంటున్నారు ఈరోజు. అప్పుడప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. సేవకునికి దాంతో సంబంధమే ఉండదు ప్రియమైన వాళ్ళ. సడన్గా వీడియో చేస్తాడు, యూట్యూబ్లో పెట్టుకుంటాడండి. ఎందుకు? మనం సమాజ శ్రేయస్సు కొరకు మాట్లాడుతున్నాడు అనుకుంటాం, కానీ మనకు తెలియదు ఏంటంటే అందులో ఉన్న మోసం మనకు తెలియదు. దానికి ఒక విధంగా ఏమన్నా ఆ కంటెంట్కు ఇప్పుడు చాలా వ్యూషిప్ ఉంది, అది చూసే వాళ్ళు ఉన్నారు, దాన్ని చూస్తే యూట్యూబ్లో డబ్బు వస్తుంది. కపట ఉందండి, మోసం ఉందండి, అపవిత్రత ఉంది. ఇది దేనికి ఇప్పుడు మనందరం చూసుకోవాల్సిన విషయం అంటే మనము ఆరోగ్యకరమైన బోధన వెతుక్కోవాల్సిన పరిస్థితులు ప్రేమ. సరే, ఎలా ఉంటుందంటే కొన్ని మాటలు చెప్పగలనండి మీకు ర్యాండమ్గా. ఆరోగ్యకరమైన బోధ ఎలా ఉంటుందంటే దేవుని సంకల్పం ఏంటో మనకు చెప్తుంది ప్రియమైన వాళ్ళారా. బోధ దేవుని సంకల్పం ఏంటో పౌలు గారు కూడా ఎఫెసీ సంఘంతో పెద్దలను పిలిపించుకొని అపోస్తల కార్యంలో మాట్లాడుతున్నప్పుడు 20వ అధ్యాయంలో అదే అంటాడండి. నేను మీ మధ్య ఎలా బోధించాను మీకు తెలుసు, దేవుని సంకల్పం అంతయు నేను మీకు బోధించి తిని ఏం దాచుకోలేదంటాడు ప్రియమైన వాళ్ళారా. మీరు 20వ అధ్యాయంలో చూడొచ్చు. ఇంకొంచెం గుర్తులు ఇస్తాను. ఆరోగ్యకరమైన బోధ ఎలా ఉంటుంది అని అంటే మనని లోక మర్యాదల నుంచి బయటికి తీసుకొస్తుందండి. ఇది చాలా పెద్ద గుర్తు తెలుసా అండి, ఇది చాలా పెద్ద గుర్తు. ఈరోజు లోక మర్యాదలు చూస్తేనండి పాతుకుపోయామండి. ఈరోజు పండుగలు చూసినా, ట్రెడిషన్స్ చూసినా, నిజమండి, ఫ్యాషన్ చూసినా మనం ఎక్కడున్నా మనకు తెలిసిపోద్ది ప్రియమైన వాళ్ళారా. లోక మర్యాద ఈరోజు అప్పుడప్పుడు అనిపిస్తుంది. రాఖీ పండుగకు సంబంధించినటువంటి కట్టుకొని సేవకుడే పుల్పిట్ మీద నిలబడలేదు మాట్లాడిన చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈయనకేం పోయే కాలం దీన్ని కట్టుకున్నాడు. ఇప్పుడు ఏంటి అని అంటే ఇప్పుడు అదొక మర్యాద, ఇది ఏముంది, ఇది ఒక బంధానికి ఒక దానికి కట్టుబాటు కదా. ఒక ఉగాది ఉందనుకోండి, దాన్ని కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఆశ్చర్యం అనిపిస్తుంది. అప్పుడు సంవత్సరాంతాలు ఎప్పుడు చేయమండి ఆ ఐటమ్, ఉగాది రాగానే మనం కూడా చేస్తాం. నేను దేని గురించి చెప్తున్నాను మీకు తెలుసు. ఒకప్పుడు మేము కూడా ఎంకరేజ్ చేసాం ప్రియమైన వాళ్ళారా. తెలియదు అప్పుడు, ప్రభులో లోతు ఇంత తెలియక ముందు మన నైబర్ సేవ కానీ హ్యాపీ అనుకున్నాం, కానీ ఇప్పుడు తెలుస్తుంది. నిజమండి, ఒక లోక మర్యాదలో మనం తెలియకుండా దిగిపోయాం. కొన్ని ఇలా కూడా నేను చెప్పొచ్చు. ఈరోజు ఒక క్రిస్మస్ ఉందండి, అందులో ఒక ఈస్టర్ ఉందండి, ఒక న్యూ ఇయర్ ఉంది, లేదనుకుంటున్నారా?
మనము కూడా లోక మర్యాదను అనుసరిస్తున్నాం అనడానికి బలమైన గుర్తులు మిగిలిపోయాయి. కాకపోతే ఏం చేసామంటే వీటికి అన్నిటికి సంబంధం లేదు కదా, ఇవి అన్య దేవుళ్ళకి సంబంధించినవి కాదు కదా, ఇవి వాళ్ళు చేయొచ్చు మనం చేయొచ్చు కదా, ఇవి కామన్ ఫెస్టివల్ కదా. అబ్బా చాలా పెద్ద పదాలు వచ్చేసాయి. నొచ్చుకోవద్దు మీరు, మన స్థితి చెబుతున్నాను. ఆరోగ్యకరమైన బోధ మన జీవితంలో ఎలా ఉంటుందంటే వీటిలో నుంచి మనల్ని స్వతంత్రులను చేస్తుంది. ప్రియమైన వాళ్ళారా, వీటిలో నుండి మనల్ని స్వతంత్రులను చేస్తుంది. వాటి కొరకు ఎదురు చూసి అవి ఎప్పుడు వస్తాయని వాటిని నెరవేర్చుకొని ఇంత ప్రిపరేషన్లో పెట్టదండి ఈ బోధ. నిజం అంటే నిజం. ఇంకా ఆరోగ్యకరమైన బోధకు ఇంకొక గుర్తు మీకు స్థిరంగా చెప్పమంటే ఇలా చెప్తాను, నేను ఇష్టపడుతున్నాను. మనల్ని సిరికి దాసులుగా ఉండకుండా చేస్తుందండి. నిజం అంటే నిజం. ఇది బలమైన గుర్తు కూడా. దేవుడు అన్నాడు, ఎవడును కూడా నాకును సిరికిని దాసులుగా ఉండలేరు. మీరు ఒకరికి లోబడ్డారా ఒకరిని ద్వేషిస్తారు, మీరు ఒకరిని ద్వేషించారా ఇంకొనికి లోబడతారు. ప్రభు స్థిరంగా చెప్పాడు, మీరు నాకు దాసులు అన్నాడు. ప్రియమైన వాళ్ళ ఏమంటే ఆరోగ్యకరమైన బోధ మన జీవితంలో ఎలా ఉంటుందంటే దేవునికి దాసునిగా చేస్తుందండి, డబ్బుకు కాదు. ఎందుకు ఆ మాట అంటున్నానో అది ఎంతవరకు మీకు చేరాలో అంతవరకు చేరుతుంది నాకు తెలుసు. మీ స్థితి నా స్థితి డబ్బు ఎదుట ఎలా ఉందో. దయచేసి మన ఆంతర్య పురుషునికి బలమైన భోజనం పెడదాం ప్రియమైన వాళ్ళ వాక్యం ద్వారా. అటువాడు స్వతంత్రుడు కావాలి, బలం అందుకోవాలండి. మన బాహ్య పురుషుని జయించాలి అతను. నిజం ప్రియమైన వాళ్ళారా. ఏమండి ఇలా చాలా నేను మీ ముందు ఎన్నో విస్తృతంగా మాట్లాడగలను. ఈ మాటలన్నింటిలో నేను వినిపించాలనుకున్నది ఏంటి అంటే ప్రభువు మనల్ని ఆరోగ్యకరమైన బోధలో ఎదగమంటున్నారు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి మనము. ఒకసారి ఈ మాట చూడండి. పౌలు గారు తిమోతికి రాస్తున్నటువంటి పత్రికలోని ఇంకొన్ని మాటలు మనం చూడగలిగితే, తిమోతికి రాస్తున్నటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 3వ వాక్యం ఒకసారి గుర్తు చేసుకోగలిగితే ఇక్కడ ఒక మంచి విషయము బోధకు కలిపి దేవుడు ప్రస్తావిస్తున్నాడు. అది మనకు ఉపయోగపడుతుంది. తిమోతికి రాస్తున్నటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 3వ వాక్యాన్ని మీరు చూడగలిగితే, ఎవడైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన లేకపోతే అనుకూలమైన బోధను అనుసరింపక భిన్నమైన బోధను అనుసరించిన ఎడల. సరే, భిన్నమైన బోధ గురించి ఇప్పటివరకు చాలా ఎక్కువగా మాట్లాడేశాను, దాని గురించి ఇక నేను ఎక్స్ప్లెయిన్ చేయను. కానీ ఇక్కడ మళ్ళీ కొంచెం మనం అనుకూలంగా పాజిటివ్గా చూడవలసిన ఇంకొక మాట ఏముంది అంటే, ఏమండి ఒక విధంగా ఆరోగ్యకరమైన బోధ ఎలా ఉంటుందట అంటే దైవభక్తికి అనుకూలమైన బోధగా ఉంటుందట అండి. అది దైవభక్తికి అనుకూలమైనది. భక్తిని గురించి దేవుడు యాకోబు పత్రికలో చెప్పినప్పుడు అంటాడు, ప్రియమైన తన నోటికి కళ్ళెమ్మ పెట్టుకోకపోతే వాని భక్తి వ్యర్థమే. ఇగో ఆరోగ్యకరమైన బోధ మన జీవితంలో ఎలా ఉంటుందంటే మన నోటిని కంట్రోల్ చేస్తుందండి ఆ బోధ. ఒక సేవకుడు అంటుంటాడు, మెజారిటీ 99.9% క్రిస్టియన్స్ మర్చిపోయే రిఫరెన్స్ అని ఒక దాన్ని చూపిస్తుంటాడండి ఆయన. ఇప్పుడు నేను చూపిస్తే మీకు కూడా నిజమే అంటారు. నిజమే. ప్రతి మనుష్యుడు తాను వ్యర్థముగా మాట్లాడిన ప్రతి మాటను గురించి దేవుని ఎదుట లెక్క ఒప్ప చెప్పవలన అనేది మనం అప్పుడు మర్చిపోయే మాట ఏనండి. మత్తయి సువార్త 12లో ఉంటుంది 36. నిజమే. ఈరోజు స్వేచ్ఛగా వాడుతున్నాం ప్రియమైన వాళ్ళారా. మాకు నిన్న వింటున్నప్పుడు సాయంకాలం అది గురించి చాలా స్వేచ్ఛగా వాడేస్తున్నాం మన నోట్లో ఉన్న నాలుకని. ఇది కట్ అయిపోతే సౌండే ఉండదండి, బయటికి మాట ఏం రాదు. ఇది కదులుతుంది కనుక, ఇది మాట్లాడగలిగే శక్తితో ఉంది కనుక, ఎటంటే అటు వంగుతుంది కనుక ఎటంటే అటు మార్చేస్తున్న మాటలు. ఒక నోటి నుండి శాపవచనం, ఒక నోటి నుండి దీవెన వచనం బయలు వెళ్ళినా అది సాధ్యపడదు కదా. కానీ మన నోట్లో సాధ్యపడుతుంది చూడండి. మనకు అనుకూలమైనవన్నీ మనం బ్లెస్ చేయగలుగుతున్నాం, మనకు అనుకూలంగా లేనివన్నీ స్ప్రెడ్ చేయగలుగుతున్నాం. సెట్ అయిపోయింది అక్కడే. ఎందుకంటే ఏమండి ఒక హితబోధ ఎలా ఉంటుంది అంటే అది దైవభక్తికి అనుకూలమైన బోధ. అది దాని అర్థం ఏంటి అంటే ఇలా చెప్పొచ్చు ప్రియమైన వాళ్ళారా, మన నోటిని చాలా కంట్రోల్లో పెట్టుకొని టీచ్ చేస్తుంది ఆ బోధ. అనాలోచనగా మాట్లాడినది ప్రియమైన వాళ్ళారా. సహోదరి సహోదరుల ఉన్నవి లేనివి వ్యాప్తి చెందించేటట్టుగా ఉండదు. అలా ఉంటుంది అని అంటే ఫీడింగ్లో చాలా రాంగ్ పర్స్పెక్టివ్ లేకపోతే ఒక పద్ధతి ఎంటర్ అయిపోయింది, రాంగ్ మెథడ్. రాంగ్ ఫుడ్ ఫీడ్ చేస్తున్నాం, అందుకోసం అంత రాంగ్గా బిహేవ్ చేస్తుంది. కిందికి వచ్చారు కదా, సంతుష్టి సహితమైన దైవభక్తి అంటాడండి. అదే మాటలు కిందికి వచ్చేసరికి ఏమంటే ఒక విధంగా ఆరోగ్యకరమైన బోధట మనల్ని చాలా సంతుష్టిలో ఉంచుతుందటండి, చాలా కంటెంట్గా ఉండటం నేర్పిస్తుందంట. ఒక విధంగా ప్రియమైన వాళ్ళరా విస్తృతంగా ఖర్చు పెట్టనివ్వదు, కనపరుచుకొనివ్వదు. నిజం ప్రియమైన వాళ్ళారా, గుర్తింపు కోసం వెంపర్లాడేటట్టుగా చేయదు. ఇంత శక్తి ఉందంటే ఉందనే వాక్యం చెప్తుందండి. ఇవన్నీ మీకు సూచాయిగా ఒక విధంగా ఎందుకు ఇస్తున్నాను అని అంటే ఆరోగ్యకరమైన బోధకి వానవాళ్ళు వీటిని కలిగి ఉన్న వారిని వెంబడించండి,
వాటిని వినడానికి ప్రయత్నం చేయండి. వాటి ద్వారా మీ ఆంతర్య పురుషుని శక్తిని అందించండి. ప్రియమైన వాళ్ళరా, చాలా బలంగా ఉంటాం మనం ప్రభులో. పౌలు గారు తీతు పత్రికకు రాస్తున్నప్పుడు కూడా తీతు గారితో అదే మాటలు చెప్తుంటాడండి. తీతు పత్రిక 2వ అధ్యాయం మన వాక్యపట్నంగా చదువుకున్న లేఖన భాగంలో చూడగలిగితే అని చెప్పుకుంటూ వచ్చిన మాటలు చూడండి ఎలా ఉన్నాయో. ఫస్ట్ మొదటి వాక్యం చూద్దాం, ఆ తర్వాత 8వ వాక్యం చూద్దాం. ఈ రెండింటి మధ్యలో ఒక శాండ్విచ్ రిఫరెన్స్ లాగా చాలా పెద్ద విషయాలు ఉన్నాయండి అక్కడ. ఆ విషయాలు మనం ఇప్పుడు ప్రస్తావించుకోవడానికి సమయం చాలదు, కానీ గుర్తు చేస్తాను. నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము. ఎందుకో తెలుసా? పైన మీరు చదివారు అనుకోండి, విడగొట్టారు కనుక మనం మిస్ అవుతుండగా పైన చదవగానే ఎలా వచ్చాయంటే అవసరమైతే ఇంటికి వచ్చి మరీ చెడగొట్టడం మొదలు పెట్టేశారట. ఒక విచిత్రమైన బోధక గుంపు బయలుదేరిపోయింది. అవసరమైతే ఇంటికి వచ్చి చెడగొడుతున్నారట. వారు ఎలా ఉన్నారంటే వారు భ్రష్టులున్నాయి. వారు దేవుణ్ణి ఎరుగుదామని చెప్పుకుంటూ ముందుకు వస్తున్నారు, కానీ తమ క్రియల వలన దేవుని ఎరగనట్టుగా మారిపోయారని ఒక గట్టి గద్దింపును వారి గురించి వెలువరిచిన తర్వాత తిమోతిని మాత్రం ఏ విధంగా సిద్ధం చేస్తున్నాడంటే తీతును మాత్రం ఏ విధంగా సిద్ధం చేస్తున్నాడంటే, నీవైతే హితబోధకు అనుకూలమైన సంగతులను మాత్రం బోధించు. ఇలా చెప్పొచ్చట, నీ టీచింగ్లో నువ్వు అస్సలు కాంప్రమైజ్ కాకు. నిజం ప్రియమైన వాళ్ళారా, వీళ్ళు కాంప్రమైజ్ అస్సలు అవ్వలేదండి. అందుకోసం వీళ్ళ చుట్టూ పెద్ద గుంపు లేదండి. చాలా తగ్గిపోయారు ప్రియమైన వాళ్ళారా, చాలా అంటే చాలా తగ్గిపోయారు. వీళ్ళతో సమూహం లేదండి. అలాని వీళ్ళ దగ్గర నుంచి అంటే లేదు, ప్రభు దగ్గర నుంచే. ప్రభువుని గురించి కూడా వాక్యం చదువుతున్నప్పుడు నువ్వు సత్యవంతుడవనియు, నువ్వు మొహమాటం లేనివాడవనియు, నువ్వు ఏమాత్రం కూడా అంటే ఎవరికి భయపడకుండా నువ్వు ధైర్యంగా బోధించేవాడవనియు మేము ఎరుగుదాం అన్నటువంటి ఒక సాక్ష్యం చెప్పబడుతుందండి యేసుక్రీస్తు వారి గురించి. నిజమే, సమూహములు బయలుదేరిన దగ్గర నుంచి 12కి వచ్చింది, 12 నుంచి 11కి వచ్చింది. ఒక సందర్భంలో అయితే వాళ్ళతో కూడా అన్నాడు, మీరు కూడా వెళ్ళిపోండి. ఏం కనబడుతుంది చెప్పండి వాళ్ళలో? అండ్ ఎవరైతే ఈ హితబోధను సహించకుండా దురద చెవులతో ఉన్నారో వారందరినీ పోగు చేసుకొని అలా లేదు ప్రియమైన వాళ్ళ దేవుని వాక్యం దగ్గర ఎలా ఉంది అని అంటే, దాన్ని ఎవరైతే కోరుకుంటారో, ఆ ఆరోగ్యకరమైన బోధ చేత ఎవరైతే బలవంతులు కావాలనుకుంటారో వారందరూ ఒక్క దగ్గరికి వస్తున్నట్టు మీకు లేఖనాలు చూపించటం లేదా? ఈ వంతులో మన వంతు ఎక్కడుంది? నిజం ప్రియమైన వాళ్ళ, మన వంతు ఎక్కడుంది? అప్పుడప్పటండి తినేది రోజు తింటేనట విసుగొస్తుందట అండి మనకి. నిజమే, భౌతికంగా అయితే రావాలి ప్రియమైన వాళ్ళ, అది రైట్, కరెక్ట్ పద్ధతి అది. కానీ ఆత్మీయంగా మాత్రం అలా రావద్దటండి, అది రాంగ్ మెథడ్. ఆత్మీయంగా మాత్రం ఎలా ఉంటుందట అంటే గుర్తు క్వైట్ ఆపోజిట్ అండి. భౌతికంగానైతే తిన్నదే రోజు తినడం వల్ల విసుగొస్తుంది, దాని మీద ఒక విధంగా వెక్కసం అవుతుంది. ఒకవేళ తినాలని ప్రయత్నం చేసినా వామిటింగ్ కూడా అవుతుండొచ్చు ఎక్స్ట్రీమ్కి వెళ్తే. కానీ ఆత్మీయంగా మాత్రం ఏమిటి అంటే ఇంకా పెరగాలటండి దాన్ని తినడం వల్ల. నిజం ప్రియమైన వాళ్ళ, అది దానికి సంబంధించి లేఖనం చూపించు అంటే నేను చూపించలేను. కానీ నాకు ఏమర్థమైంది అని అంటే నిత్యత్వం అంతా ఈ బైబిలేనండి. అంటే ఈ బైబిల్ అంటే ఇక్కడైతే ఈ దేవుని గురించి ఏం తెలుసుకున్నామో, ఏం విన్నామో, మన హృదయంలో ఏం పెట్టుకున్నామో వీటితోనే నిత్యత్వం అంతా ఉండాలి అంటే మీరు ఆలోచించండి. ఇవే డే బై డే ఇది ఇంకా మనకు నూతనంగా ఉంటుంది తప్ప పాతగా ఏదైతే కాదు. ఒక విధంగా ఇలా చెప్పొచ్చు, మన్నా లాంటిదే. నిజమే ప్రియమైన వాళ్ళ, పరలోకపు మన్నాతోనే పోల్చి ఉన్నాడు దేవుడు. ప్రభు అన్నాడు ఒక సంఘంతో మాట్లాడుతూ, ఇదిగో నీకు మరగైన మన్నాను నేను భుజింపనిత్తును. ఏదో 10 years ఇస్రాయేల్కి ఇచ్చిన 40 years, లేకపోతే ఇప్పుడు చర్చ్కున్నట్టు ఒక 2000 సంవత్సరాలు అలా కాదటండి. నిత్యత్వం అంతయో ఒకసారి ఆలోచించండి దేవుని వాక్యంకున్న శక్తి. అందుకోసం దీని విషయంలో నేను చెప్తుంది ఏంటి అంటే, ఇది దినదినము ఒకే విషయాన్ని బట్టి ఇంకా మరింతగా దేవుని అర్థం చేసుకుంటూ ఇది మరింతగా మనకు ఆరోగ్యకరంగా ఉండాలి తప్ప ఇది మనకు వెకసం అవ్వకూడదు. ఇదొకటి మీ హృదయంలో పెట్టుకోవాలి. నేను ఏం మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నానంటే, ఎప్పుడు కూడా ప్రియమైన వాళ్ళ విన్న సంగతిని వింటూ దానిలో ప్రభువులో వేరుపడడానికి ప్రయత్నం చేయండి. అది చాలా హెల్దీ మనకి. నిజం, కొత్త వాటి కోసం వెంపర్లాడుతూ వెతుక్కొని వాటి గురించి పాకులాడే కంటే ఏది మనకు హెల్దీ అని అంటే, దేవుడు మనతో ఒక సంగతి మాట్లాడతాడు, ఆ సంగతితో మనం ఎంతకాలం ట్రావెల్ చేయగలిగితే అంత మనకు బలము. అది అలా చెప్పొచ్చు ప్రియమైన వాళ్ళ. సరే, ఈ మాటలు చదువుదాం. తిరితో అంటున్నాడు, నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము. ఒక లిస్ట్ మొదలవుతుంది. ఒక వృద్ధులతో ఇలా వాళ్ళను డిసిప్లిన్ చేయి, వృద్ధ స్త్రీలను ఇలా డిసిప్లిన్ చేయి, ఇదిగో యవ్వన స్త్రీలను ఇలా డిసిప్లిన్ చేయి, ఇదిగో పురుషులను ఇలా డిసిప్లిన్ చేయి, ఇదిగో పని చేయవారిని ఇలా డిసిప్లిన్ చేయి, యజమానులను ఇలా డిసిప్లిన్ చేయని ఒక జాబితా అంతా చెప్పిన తర్వాత మళ్ళీ 8లో రిపీట్ చేసిన నా వర్డ్ ఏంటి అంటే 7-8 నుంచి అవుతున్నాను. పరపక్షమందుండువాడు మనలను గూర్చి చెడ్డ మాట ఏది చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమే మాదిరి కనపరుచుకొనుమని తన సెల్ఫ్ డిసిప్లిన్ గుర్తు చేసిన తర్వాత కింద అంటున్నాడు, నీ ఉపదేశము మోసము లేనిదిగాను
మాన్యమైనదిగాను, అంటే ఒక విధంగా గౌరవప్రదమైనదిగా ఉండాలి నీ భాష. నీ బోధ ఎలా ఉండాలి అని అంటే, ఇక నీ ఉపదేశము మోసము లేనిదిగాను, మాన్యమైనదిగాను, నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగాను ఉండవలెను. నిరాక్షేపమైన అంటే ఒక విధంగా స్పష్టమైన అని చెప్పొచ్చు. స్వచ్ఛమైన అన్న పదం వస్తుందండి తెలుగు డిక్షనరీ మీనింగ్. నీ హితవాక్యం ఎలా ఉండాలంటే స్వచ్ఛంగా ఉండాలి, మలినంతో ఉండకూడదు. మలినం అంటే ఎలా ఉంటుందంటే మీకు ఒకటి చెప్తాను ప్రియమైన వాళ్ళ. మత్తయి సువార్త 5లో ప్రభు చెప్తున్నప్పుడు ఏమంటాడంటే, ఇదిగో అంటే ధర్మశాస్త్రంలో ఆజ్ఞ నెరవేరే వరకు ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని చెప్తున్న భాగంలో ఏమంటాడంటే, ఇతరులకు బోధించేవాడు తాను చేయకుండా మాత్రం జనులకు అలాగూ బోధించేవాడేవాడో ఇక వాడు అలాగుండని ఒక గుర్తు చెప్తాడండి. ఆ గుర్తులు ఏమైనా పడుతుందని తాను చేయడటకని వింటున్నవాడు మాత్రం చేయమని చెప్పేవాడు. నీ బోధ అలా ఉండకూడదు. ఒక విధంగా స్వచ్ఛమైన హితవాక్యంతో ఉండాలి అన్న మాటలో ఏం కనబడుతుంది అంటే, అది నువ్వు పాటించేవాడిగా ఉండాలి, నువ్వు పాటించిన తర్వాతనే చెప్పేదిగా ఉండాలి అన్నటువంటి పిలుపునిస్తున్నాడు. ఇది నాకు వర్తించే బలమైన మాట. కానీ ఇప్పుడు చూసిన ఈ భాగంలో మనకు తెలుస్తుంది ఏమిటి అంటే, ఆరోగ్యకరమైన బోధలో మోసం లేదు ప్రియమైన వాళ్ళారా. ఒక గౌరవం ఉందండి ఆ మాటల్లో, అనాలోచన లేదు. కొన్ని ప్రసంగాలు వింటుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇతనికి లోకస్తునికి ఏం తేడా, ఇంకా అవే జోకులండి, అదే పద్ధతి, అదే మాట తీరు. మళ్ళీ పైకి ఆపాదించుకునేది ఎలా ఉంటుంది అని అంటే, వారు ఇది నా పిలుపు అంటారండి. అయ్యో ఇదే విచిత్రం. ఇది ఇప్పుడు ఆయన పిలుపు ఏంటి అని అంటే లోక సంబంధిగా, ఎందుకంటే నేను అనేకులకు రీచ్ అవ్వడానికి ఆ మాట కూడా వాడుకుంటున్నారండి. నేను మీతో కొన్ని చర్చెస్ ఇలా బయలుదేరే అన్నాను కదా, ఆ చర్చెస్లో వాళ్ళు చెప్తుంది ఏంటంటే, పౌలు గారు కూడా ఒక దగ్గర అన్నారు కదా, నేను బలహీనున్నాయి ఉంటుని, ఆ పదం తీసుకోనండి జరుగుతుంది అంత ఇంత కాదు. మీరు ఎందుకంటే ఇలా ఉన్నారు అంటే, పౌలు గారు అలా లేరా అంటున్నారు. సరే, వారి గురించి చెప్పడం అసందర్భం, కానీ మీకు గుర్తు చేస్తున్నాను. ఇవన్నీ మనకు కనపడేటువంటి గుర్తులు బాహ్యంగా, ఇవి ఆరోగ్యకరమైన బోధకు గుర్తులు కావు ప్రియమైన వాళ్ళారా. నేను మీతో ఉన్నాను, భౌతికమైనటువంటి ఫుడ్ ఏది మంచిది ఏది చెడ్డదనేది బాడీ, ఫిజికల్ బాడీ ఎలాగైతే మనకు చూపించిందో, ఏది ఆరోగ్యకరమైన బోధ ఏది ఆరోగ్యకరమైన బోధ కాదనేది చూపించేది ఏంటంటే మన అంతరంగంలో ఉన్నటువంటి పురుషుడు, లేకపోతే మన ఆత్మీయ పురుషుడు ప్రియమైన వాళ్ళ చూపిస్తాడండి. పాపమును ద్వేషించుకుంటుంటాడు, చేసిన పాపమును బట్టి పశ్చాత్తాపడుతూ ఉంటుంటాడు, ఇతరులను గాయపరచకూడదనుకుంటుంటాడు, ఇతరుల భారంను మోయాలనుకుంటుంటాడు, ఇతరులకు ఆటంకంగా ఉండకూడదనుకుంటాడు, ఇతరులను దీవించేవానుగా ఉండాలనుకుంటాడు, ఇతరుల భారమును మోయాలనుకుంటుంటాడు. ప్రభు ఏ విధంగానైతే తన శిష్యులను తన సహోదరులను ఈరోజు సంఘమును చూస్తున్నాడో అలా చూడాలనుకుంటుంటాడు. ఇవన్నీ గుర్తులండి, ఆరోగ్యకరమైన బోధ చేత బలం నందుకుంటున్నవని గుర్తులు. నేను కొన్ని విషయంలో ధన్యునండి, చర్చ్లో సహోదరి సహోదరులు కొన్ని విషయాల్లో వారు వీటిని కలిగి కనపడుతున్నందుకు నేను చాలా ఆనందపడుతున్నాను కొందరిని బట్టి. కానీ నా ప్రార్థన ఏంటంటే, ఆ కొందరిలో నేను ఉండాలి, మనమందరం కూడా ఉండాలి ప్రియమైన వాళ్ళారా. ఏ విషయంలోనంటే ఆరోగ్యకరమైన బోధ చేత ఆ బలం కనపరచాలి. మనం నిజము పరీక్షించుకోవాలండి. అనాలోచనమైన వాటికి ఇక మన చెవులు ఇవ్వకూడదు ప్రియమైన వాళ్ళారా. కల్పనా కథల వైపుకు, మన చెవులకు ఇంపుగా ఉన్న వాటి వరకు, వాటి కొరకు కాదండి ఇప్పుడు మనం చెవులు ఇవ్వవలసింది. మన చెవులను ఇవ్వవలసింది ఆరోగ్యకరమైన బోధ కొరకు. అది ఎలా ఉంటుంది అంటే, దేవుని సంకల్పం ఏంటో మనతో మాట్లాడుతుంటుంది అన్న బోధ. లోక మర్యాదల నుంచి మనల్ని ఎప్పుడు బయటికి రమ్మని పిలుపునిస్తుంది, గద్దింపిస్తుంది, మనల్ని నలగొడుతుంది. మనం ఇర్మీయాలో చదివాం కదా, ఏం సంబంధం అసలు ధాన్యంతో పుట్టుక ఉన్న సంబంధం ఉందా అసలు? అక్కడ అదే అడిగాడు ప్రియమైన వాళ్ళ, సంబంధమే లేదు. ఈరోజు మనం గోధులుగా ఉండడానికి వెళ్తే మాత్రం పొట్టును ఆశ్రయించడానికి ఆస్కారం లేదు ప్రియమైన వాళ్ళ. ఒకవేళ మన ఎంటర్టైనింగ్ కోసం కూడా కొన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటామండి. ఏంటి ఈ సోషల్ ఇష్యూస్ మీదనో, వాళ్ళ దగ్గర గొడవలు వీళ్ళ దగ్గర గొడవ, వీటి కొరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ ఉంటాయి. ప్లీజ్ చూసి నేను బెగ్ చేసుకుంటున్నాను, అవి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బయటికి రండి ప్లీజ్. అవి మీ చెవులు వినవలసిన మాటలు కావు, అవి మీ కన్నులు చూడవలసిన విషయాలు కావు. నిజం ప్రియమైన వాళ్ళారా, అవి మనము ఎంటర్టైన్ చేయవలసిన వారం కాదు, అసలు టాలరేట్ చేయాల్సిన వాళ్ళం కూడా కాదు. ఎందుకంటే మన ఆంతర్య పురుషుడు దినదినము చచ్చిపోయే స్థితిలోనికి జారిపోకూడదు ప్రియమైన వాళ్ళారా. బలం అందుకోవాలి. మనం ఈ సమయము మనం చదివేది మనం వినే ఈ కష్ట పెట్టుబడి అంత బలాన్ని ఇవ్వాలి తప్ప చచ్చిపోయేటట్టుగా చేయకూడదు. ఆ బలం ఎక్కడ కనబడుతుంది అని అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటామండి మనం. ఓకే, వెంటనే ఇట్లా మొదలవుతామని నేను చెప్పడం లేదు ప్రియమైన వాళ్ళారా. ఇలా వినయగానే ఏదో వస్తుందని కూడా నేను చెప్పడం లేదు. కానీ నెమ్మదిగా బలం అందుకున్న తర్వాత జయించేటువంటి జీవితంలోనికి మనం సాగుతుంటామండి. ఏమంటే ఈ ప్రయాణంలో ఒక 5-10 minutes 55 minutes అయింది. ఏమంటే ఈ క్రమంలో నేను మీతో పంచుకోవాలనుకున్న విషయాల్లో
రైట్, ఈ మాట కూడా కొంచెం ముఖ్యమైనదండి. అపోస్తల కార్యములు ఇది కూడా దేవుడు చెప్పిన బోధకు వ్యతిరేకమైన బోధ ఎలాంటి స్థితి తీసుకొస్తుందో ప్రారంభ శతాబ్ద సంఘంలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటనలో నుంచి చదువుతున్నప్పుడు నన్ను ఈ మాటలు ఆకర్షించాయి ప్రియమైన. అపోస్తల కార్యములు 15వ అధ్యాయం, అపోస్తల కార్యములు 15వ అధ్యాయంలో చూడగలిగితే ఒక మాట మన దృష్టికి రావాల్సి ఉన్నది ఇక్కడ. అపోస్తల కార్యములు 15వ అధ్యాయం 24వ వాక్యం నేను చదువుతున్నాను. 24, కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్ములను కలవరపరిచి మీ మనస్సులను చెరుపుచున్నారని వింటిమి. అంటే మనకు ఒక విధంగా అన్హెల్దీ టీచింగ్ అది ఎలా ఉంటుందట అంటే, అనారోగ్యకరమైన బోధ మనలో కలవరాన్ని తీసుకొస్తుందండి. కలవరము ఈరోజు చాలా ఎక్కువైపోయింది ప్రియమైన వాళ్ళ క్రైస్తవ్యంలో. ఇర్మీయా గ్రంథంలో అన్నట్టుగా, నేను పిలువని వారందరూ నా సేవకులుగా నా ప్రవక్తలుగా బయలుదేరిపోయి నేను వారితో చెప్పందంతా ప్రకటిస్తున్నారని ఏ విధంగానైతే 23వ అధ్యాయం మొత్తంలో వారి గురించి చెప్పాడో ఇప్పుడు కూడా అదే అయిపోయిందండి. నిజంగా దేవుని యొక్క ఏర్పాట్లో లేకుండా దేవుని చేత ఉపదేశం పొందుకుని వారందరూ బయటికి వెళ్ళి ఈరోజు చర్చ్లో పుట్టించిన కలవరం అంతా ఇంత కాదు ప్రియమైన వాళ్ళ. ఎన్ని డినామినేషన్స్తో ఎలా కొట్టుకుంటాడో మీకు తెలియదు. నాకు కూడా ఇప్పటికీ వేదన ఉందండి. ఈ వేదన కొరకు ఇంకా ప్రార్థన చేస్తూనే ఉన్నాను దేవుణ్ణి. ఏంటి అంటే, గలిబిలి చేసేటట్టుగా నన్ను చేయకు దేవా ఈ సంఘమును అని. అదైతే నన్ను వెంటాడేటువంటి పెద్ద సమస్య ప్రియమైన వాళ్ళరా. ఎందుకంటే ఆ బోధకున్న తత్వం ఎలాంటిది అంటే తెలుసా, కలవరం తీసుకొస్తుందటండి. కలవరము వచ్చింది ప్రియమైన వాళ్ళరా. ఎన్ని విచిత్రాలు మనకు కనపడుతుంటాయంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది ఏకీభించని మనస్తత్వం. నిజం, ఈ ఏకీభవించని మనస్తత్వానికి పెద్ద ఆనవాళ్ళు ఏమిటి అని అంటే, ఇంకొక విషయము ఇంకొక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి చేరి అది కలవరం సృష్టించింది. ఎవరు దీన్ని ఎంటర్టైన్ చేస్తుంది అని అంటే మనమే ప్రియమైన వాళ్ళరా. కొంచెం ఇది కష్టమైన విషయం. చార్ల్స్ స్పర్జన్ గురించి చాలా అనుభవాలు ఉంటాయండి స్వార్థికులు చెప్తున్నప్పుడు అక్కడక్కడ. అంటే వినే విషయంలో కూడా దేవుని పర్మిషన్ తీసుకొని కొన్నిసార్లు వాక్యం వినాలట మనము. అది నాకు ఆశ్చర్యం అనిపించింది. నా చెవులో ఇయర్ ఫోన్స్ ఉన్నాయి కదా, ఫోన్లో బ్యాటరీ ఉంది కదా అని ఎవరు వస్తే వాళ్ళు నొక్కి వినేస్తుంటానండి. ఈయనేం చెప్పాడు, దీన్ని ఎలా ఆలోచిస్తున్నాడు, దాని సంగతి ఏంటి, దీని సంగతి ఏంటి, ఇవన్నీ ఆలోచిస్తుంటాం. కానీ అలాంటి సేవకుల మాటలు కళ్ళకు కనపడగానే ఇలా కూడా మనం ప్రవర్తించాలా? అవును, ఎందుకంటే మనం కలవరానికి కారకులు కాకూడదు ప్రియమైన వాళ్ళరా. బోధ గురించి చాలా సీరియస్గా ఉంటుందండి. మీకు చాలా చిన్న విషయాల్లో నేను మీ ప్రస్తావన తీసుకుని వచ్చింది, కానీ కొన్ని మనం వ్యక్తిగతంగా చాలా లోతుగా వెళ్ళి ఆలోచించవలసిన కాలాలు ముందున్నాయి ప్రియమైన వాళ్ళరా. అందుకోసం ముందే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. గ్రౌండ్ ఏమిటంటే, మీ ఆంతర్య పురుషుడే మీతో చెప్తుంటాడు. ఈ సంఘంలో మీతో చెప్తుంది ఆరోగ్యకరమైన బోధ కాదు. ఆంతర్య పురుషుడు దినదినం బలము నొందుతూ మీ బాహ్య పురుషుని జయిస్తూ దేవుని చక్కగా ఎరుగుతూ లోకపు పోకడును లోక మర్యాదను అనుసరించకుండా మీరు ధనమునకు దాసులు కాకుండా స్థిరపడుతూ ప్రభువులో మీరు సాగుతున్నారంటే ఐఎమ్ బ్లెస్డ్ అండి. పర్సనల్గా నేను ధన్యుణ్ణి అలా సాగుతున్నట్లయితే. అలా కాకుండా మీ బాహ్య పురుషుడే మీ జీవితాన్ని ఏలుతూ మీరు దేవునికిని కీడు చేస్తూ ప్రియమైన సహోదరులను బాధ పెడుతూ లోకమును బాగా వెంబడిస్తూ సాగుతున్నట్లయితే నా అంత శపింపబడిన వాడు ఇంకోటి ఉండకపోవచ్చు ఈ 3 సంవత్సరాల నుంచి. నా వేదన, నా బాధ, సంఘం ఎడల నా ఆసక్తి ఏమిటి అని అంటే, మీ ఆరోగ్యకరమైనటువంటి బోధలో మీరు కట్టబడాలని. అది ప్రభు బోధ. ఇది తెలిస్తేనే ప్రియమైన వాళ్ళ లేఖనం మీతో చెప్పినట్టుగా మీ పిల్లలను ఈ బోధలో మీరు పెంచగలరు. ఇది తెలిస్తేనే. అది ఎలా తెలుస్తుందంటే, మీలో ఉన్న మీ పురుషుడే మీకు చెప్తుంటాడు, నాలో ఉన్న నా పురుషుడే నాకు చెప్తుంటాడు నేను వింటున్నది ఆరోగ్యకరమైంది అని. అది వారు అంటే మిమ్మల్ని కలవరం గురి చేస్తూ మీ మనస్సులను చేరుపుచున్నారు. ఇది కొంచెం కష్టం అండి, ఎందుకంటే మనసు చాలా అవసరం ప్రియమైన వారు. పేతురు గారు కూడా అన్నప్పుడు నిబ్బరమైన మనుషులుగా మీ నడుము కట్టుకోండి అంటాడు. జాగ్రత్త చేసుకోండి మీ మనసులను, ఎందుకంటే మనసు ఒక్కసారి డిస్టర్బ్ అయిందనుకోండి ప్రియమైన వాళ్ళరా. సొలొమోన్ గారు కూడా అంటారు, అంటే ప్రాకారం లేని పట్టణంనైనా మనం కొంచెం కంట్రోల్ చేయొచ్చట, కానీ మనసును కంట్రోల్ చేయడం చాలా కష్టం అండి. అది ఒక్కసారి అవుట్ అయిందంటే ప్రియమైన వాళ్ళరా చాలా కష్టం దేవుని దగ్గర వచ్చి కూర్చోవడం. అందుకోసమే బహుశా ఈ లేఖనాలు అలానే చెప్పబడ్డాయి. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూసి మళ్ళీ తప్పిపోయినవాడు బహుశా హృదయం దగ్గరనే భద్రంగా లేనందుకు. ఆ బోధకు చాలా ప్రాబ్లం ఉంది ప్రియమైన వాళ్ళరా. అది ఇంత డిస్టర్బ్ చేస్తుంది మనల్ని. మంచిది ఎక్కడుంది అని అంటే జాగ్రత్తగా మీరు వెతికితే దేవుని వాక్యంలో ఉన్నది. దీనికండి మళ్ళీ నేను పోయిన వారం చెప్పిన దగ్గరికే తీసుకొచ్చి ముగించాల్సి వస్తుంది. మీరు ఈ వాక్యము ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత ఈజీగా మీరు డిటెస్ట్ చేయగలరు ఇది ఆరోగ్యకరమైంది, ఇది కాదు అని. దీని విషయంలో మనం డమ్గా ఉన్నాం అనుకోండి, దీని విషయంలో మనం ఎరిగిన వారంగా లేవనుకోండి,
బైబిల్ అట కదా, అది అలానే ఉంటుంది, చదివితే అర్థం కావట్లేదు మనం ఉన్నాం అనుకోండి, నిష్ప్రయోజనం పట్టలేము, టెస్ట్ చేయలేము. అందుకోసమే రుచి ఎరిగే వారంగా ఉందాం ప్రియమైన వాళ్ళ వాక్యాన్ని. అప్పుడు టెస్ట్ చేయగలం ప్రతి వ్యక్తి నోట్లో నుంచి వచ్చినప్పుడు. అప్పుడు మాత్రమే జాగ్రత్తగా మనం భద్రం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రభునందుని మిమ్మల్ని కోరుకొని ముగించే మాట ఏమిటి అని అంటే, మీ చెవులు ఎప్పుడూ కూడా హితవాక్యమునకు అప్పగించేవారుగా ఉండండి తప్ప వేరే వాటికి, మిమ్మల్ని మోసం చేసే వాటికి, కపటమైన వాటికి, అపవిత్రమైన వాటికి, మీ మనసులను చెరిపే వాటికి, మిమ్మల్ని కలవరం గురి చేసే వాటికి ఇవ్వకండి. దేవుడు మీకు నాకు తోడుగా ఉండి మనల్ని బలంగా ముందుకు ఇంకా నడిపించాలని మనసారా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. తలలోంచి